జగదీష్ మెల్లిగా మాట్లాడు. బాయ్ నమాజ్ చేస్తున్నాడు. ఇప్పుడు చెప్పు. 100 ఎకరాలా? లేట్ ఎందుకు? కబ్జా చేసేయండి. ఎమ్మెల్యే మనుషులు ఏం చేస్తారు? బాయ్ మనుషులు అని చెప్పండి. ఈ విషయం బాయికి తెలిసినా పాండనకి తెలిసినా ఇక్కడ బ్యాండ్ పడిపోద్ది. నువ్వు మళ్ళా ఫోన్ చేయి. ల్యాండ్ ఫోన్ చేయి. పాండనా నువ్వా? నీ గురించి అనుకున్నా నువ్వే వచ్చేసావు. వస్తానేదో డీల్ గురించి మాట్లాడుతున్నట్టున్నావు. థర్డ్ వైఫ్ తో పుట్టింటి పోయింది కదా, రాకుంటే 4వ పెళ్లి చేసుకుంటానని బెదిరిస్తున్నా. అంతేనా? ఏదైనా సెటిల్మెంటా? అచ్చా బాయికి బామ్మర్ది నేను. ధర్మానికి ఫ్రంట్ లో బావా, రైట్ లో నువ్వు, లెఫ్ట్ లో నేనే కదా. చూడు, బాయ్కి బావమరిదివే కాదు, అక్కకి తమ్ముడు అనే నేనేం చేయలేకపోతున్నా. లేకపోతే చంపేసేవాడు కదా, నాకు తెలీదా? బావమరిది బతకొడతారంటారు. బాయ్ మరి అది పెంచకపోయినా బరువుకి మాత్రం కబ్జా పెట్టద్దు. కమిషనర్ గారు వస్తున్నారు. నమస్కారం సార్. నమస్తే సార్. పాండు బాయ్ ఉన్నారా? నమాజ్ చేసుకుంటున్నారు, వచ్చేస్తారు. ఏంటి కమిషనర్ గారు, ఈ మధ్య మీ పోలీసులు డెకాట్స్ వదిలేసి హెల్మెట్ లేని వాళ్ళని ఎక్కువ పట్టుకుంటున్నారంట. నిన్ను పట్టుకున్నారా? వీడికి తలకాయ ఉంటే కదా హెల్మెట్ పెట్టుకోవడానికి. అక్క, కమిషనర్ గారు వచ్చారు, చాయ్ పంపించు. చాయ్ సంగతి సరే, నువ్వు టిఫిన్ చేసావా? లేదక్క, ఇంకా టైం ఉంది. బాయ్ వచ్చాక కలిసి చేస్తానుగా. కుర్మా కోసం తరిగిన ముక్కలు తింటావు. ఆకలక్క. అందుకే టిఫిన్ తినమన్నాను. కానీ మీ బాయ్ తింటే గాని నీ కడుపు నిండదు. అదేంటో కానీ నాకు కూడా అలాగే అనిపిస్తుంది అక్క, కానీ నేను తింటే కానీ నాకు కడుపు నిండదు. నమస్తే బాయ్ సార్. ఏమీ లేదండి, మీతో ఒక ఇంపార్టెంట్ విషయం మాట్లాడాలి. ఏంటి, సిటీ కంట్రోల్లో లేదా? మీ దయ వల్ల అంతా బాగానే ఉంది. మనదేముంది, అంతా అల్లాదయ్య. తను చెప్తాడు, మనం చేస్తాం. అలాగే ఆ కాశీ ప్రాబ్లం కూడా మీరే చేసి పెట్టాలి. నాకు అన్ని విషయాలు తెలుసు కమిషనర్ సాబ్. కాశీ అన్సారీ కలిసి పెద్ద డ్రగ్ బిజినెస్ చేస్తున్నారు. ఇంకా కొన్ని ఇల్లీగల్ యాక్టివిటీస్ కి ప్లాన్ జరుగుతుంది. అనవసరంగా కాశీని క్షమించోపాయి. వాడిని ఎప్పుడో లేపేసి ఉండాలి, సిటీ క్లీన్ గా ఉండేది. అన్ని సమస్యల్ని రక్తంతో కడిగేలేం పాండు. కాశీని ఎప్పుడు ఎలా డీల్ చేయాలో నాకు తెలుసు. మీరేం కంగారు పడకండి కమిషనర్ సాహెబ్, నేను చూసుకుంటాను. కాశీ వీళ్ళేనా ఇంకెవరైనా ఉన్నారా? నువ్వు ఆ బాయ్ అసిస్టెంట్, ఆడి దగ్గరే ఉండి నాకు ఇన్ఫార్మర్ గా పనిచేస్తూ అప్రూవర్ గా మారి ఆ బాయ్ని జైలుకి పంపిస్తానని నాతో అగ్రిమెంట్ చేసుకుని డబ్బు తీసుకుని ఇప్పుడు నువ్వు చేసిన పని ఏంట్రా? ఆ పాండుగాడికి భయపడిపోయి అటు సిటీని ఉన్న ఊరిని ఇడిచిపెట్టి ఇక్కడ దాక్కుంటావా? తప్పు కదా. ఈ కాశీగాడు కనిపెట్టలేడు. నీ పని నువ్వు చేయకపోయినా నా పని నేను చేసేసాను. ఇక డెడ్ బాడీస్ ని పూడ్చుకుంటావో కాల్చుకుంటావో ఫార్మాలిటీస్ నీకే బాగా తెలుసు. కాశీ, మా వాళ్ళందరినీ చంపేస్తావు, నన్ను మాత్రం ఎందుకు వదిలేస్తావు? నన్ను కూడా చంపేరా, చంపే. నేను చంపడం అనేది ఆఫ్టర్ ఆల్ నా తెల్లెంటుకు పీక్కున్నంత పనిరా. చంపితే క్షణంలో చేస్తావు, కానీ చచ్చిన వాళ్ళందరినీ నువ్వు తలుచుకుంటూ క్షణ క్షణం కుమిలి కుమిలి చావాలి. కాశీ చంపేరా రే, కాశీ చంపేరా రే, చంపేరా రే. మా నాన్న మీద అరవడం నాకు నచ్చదు. మా నాన్న మీద అరవడం నాకు నచ్చదు.